హాయ్ ప్రభాస్, నేను శ్రావణి. నేను క్వశ్చన్స్ ఆడాను, మీరు నాకు ఎంత ఇష్టమో చెప్తాను. ఓకే. ఫస్ట్ నేను 9th లో వర్షం చూశాను, ఫస్ట్ ఈశ్వర్ చూశాను, అప్పుడు పడిపోయాను. వర్షంలో మళ్ళీ పడిపోయాను, చక్రం మళ్ళీ పడిపోతున్నా. మిర్చిలు అయితే మొత్తం పడిపోయాను. అసలు నేను ఇలా కూర్చొని చూడలేదు మూవీ, ఇలా అస్సలు కూర్చొని చూడలేదు. మా ఫ్రెండ్ వచ్చింది, తను దీపిక, తనైతే నన్ను దించుతూ ఉంది మూవీలో. అట్లా చూశాను. నేను మా మమ్మీకి వచ్చేటప్పుడు కూడా చెప్పాను, నేను ప్రభాస్కి ఐ లవ్ యూ చెప్పేస్తాను మమ్మీ, తను ఫీల్ అవ్వద్దు, నువ్వు ఫీల్ అవ్వద్దు అని చెప్పి, అండ్ ఐ లవ్ యూ, నాకు నచ్చాడని చెప్పాడు. అంత ఇష్టం మీరంటే. అండ్ ఇప్పుడైతే మొత్తం పడిపోయాను మిర్చి మూవీలో. ఇలాంటి మూవీస్ చాలా 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 రావాలి. మరి ఎలా ఇంకా బాగా చేస్తే ఇంక పడిపోవడానికి లేదు, పడిపోతూనే ఉంటాను అంతే. మళ్ళీ లేచి మళ్ళీ పడతారా? థ్యాంక్స్ అండి. అస్సలు అనుకోలేదు మిమ్మల్ని ఇలా కలుస్తానని. నేను మా టీవీకి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. హాయ్ డార్లింగ్. హాయ్. ఫస్ట్ డే మూవీ రిలీజ్ అయితే నార్మల్ గా అబ్బాయిలు అరుస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద హీరో మూవీస్ కి అబ్బాయిలు అరుస్తుంటారు. బట్ మీ మూవీకి ఏంటంటే, నేను ఐమాక్స్ లో చూసాను మూవీ మార్నింగ్, అమ్మాయిలు అందరూ ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. ప్రతి ఒక్కరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు అరవడానికి. ఇంకా అబ్బాయిలు కామ్ అయిపోయారు మమ్మల్ని చూసి. మరి రిలేటివ్స్ వాళ్ళకి వాట్ అసలు ఏం చేస్తారు, బిహేవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి చెప్తున్నారు. లేదు, ఇంకా డార్లింగ్ స్క్రీన్ మీద కనిపించాక బిహేవ్ చేయడం కష్టం కదా. సో మరి మీరు ఎలా తీసుకుంటారు ఈ రియాక్షన్ ని? ఇట్స్ రియలీ బిగ్ కాంప్లిమెంట్. ఎందుకంటే నాకు ముందు కూడా చెప్పారు, మీరు డైరెక్ట్గా చెప్పారు, మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు థియేటర్లో, లైక్ గర్ల్స్ ఎక్కువ గోల్ చేస్తున్నారు అని. లైక్ దట్స్ రియలీ యూనో ఫైనలీ ఏం చేసినా షార్ట్ చేసేటప్పుడు మైండ్లో యూనో ఫ్యాన్స్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి ఏం షార్ట్ చేసినా యూనో ఫైనలీ ద రిపోర్ట్ మీరు చెప్పినప్పుడు మేము చాలా హ్యాపీ అండ్ బాగా నచ్చింది, మీ లుక్ నచ్చింది, మీ వర్డ్ పర్ఫార్మెన్స్ నచ్చింది, ప్రభాస్ అంటే ఇష్టం అంటే ఫైనలీ ఏం చేసినా మీకోసమే యూనో టు ఇంప్రెస్ యూ. సో దట్స్ ద బిగ్గెస్ట్. వెరీ ఇంప్రెస్డ్ అండ్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. హాయ్ డార్లింగ్. హాయ్. హాయ్ డార్లింగ్. నాకు మీరంటే చాలా చాలా ఇష్టం. అది ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మీరు వస్తున్నారు అని చెప్పాక నాకు ఇప్పటికే ఎందుకో చాలా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఇది గడ్డంతో కూడా పర్లేదు, అలాగే. మీరు ఎలా ఉన్నా బాగానే ఉంటారు. థ్యాంక్స్. అసలు ఈ కట్ ఆఫ్ ని చూడడానికి 10 years నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. భీమవరం నుంచి వచ్చేసాను ఇక్కడికి మిమ్మల్ని చూడడం కోసమే. ఇంట్లో చెప్పొచ్చారు కదా. ఇప్పుడు అమ్మాయిలకి బై డిఫాల్ట్ గా మీరే డ్రీమ్ బాయ్ అందరికి, అసలు చెప్పట్లేదు మొత్తం మోస్ట్లీ అందరికి. సో అందరికి ఫస్ట్ క్రష్ కూడా మీరే. సో మీ ఫస్ట్ క్రష్ ఎవరు? నా ఫస్ట్ క్రష్ నా టీచర్ అనుకుంటా. యా, స్కూల్లో చెన్నైలో డాన్ బాస్కోలో చదువుతున్నాను. ఇంకా ఐ కెన్ రిమెంబర్ హర్ ఫేస్. దేవిశ్రీ ప్రసాద్ ఏ మూవీకి డైరెక్ట్ చేసినా అని తను హీరోతో ఒక సాంగ్ పాడి సార్. సో మీరు ఎప్పుడు సాంగ్ పాడిపోతున్నారు? నేను సాంగ్ మరి తర్వాత మరి నన్ను నేను ఫ్యాన్ కాదు ఏంటి అంటే నేను ఒప్పుకో. ఎలా ఉన్నా సరే మీరు సేమ్ ఇదే కంటిన్యూ చేయాలి. ఆ సాంగ్ విన్నప్పుడు పడకపోయినా పర్లేదు, కానీ లేచి మాత్రం వెళ్ళిపోకూడదు. అదేం డన్. డన్. I'm Shiblila from Bangalore. ఓకే. I don't even know your Telugu language. Though I started watching your movie, I am so damn crazy about you. Don't even have idea. Yeah, that's super. It's not only me. Entire Karnataka people started loving you from the Chhatrapati movie to till now. Oh. Like we keep watching your movie. There is a group we always keep going for, especially your movie. Thank you so much. You look like perfect, man. Seriously. Wow, that's a really big compliment. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. So you can speak Telugu. Only I know these words and only I can understand your dialogue. Nothing else. Thank you so much. It's really big compliment.